హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాట్ విత్ టాక్స్. పాండిచ్చేరిలో డే 2. ఇక మా అల్లుడున్ను మా కొడుకు ఇక జబర్దస్త్ రెడీ అవుతారు. ఇక పోయి ఆడ ఫోటోలు తీద్దామని. హాయ్ ఫ్రెండ్స్, ఇలా డే 2 మొత్తం అవుట్ఫిట్లు మనం మంచిగా చేసుకున్నాం. అక్కడ మొత్తం డైరెక్ట్ బెడ్ మీద తీసుకున్నాడు. నేను అట్లా చిన్నగా రెడీ అయినా, మా మావయ్య ఇంకా జోరుదారుగా రెడీ అయ్యాడు. ఈరోజు మొత్తం పాండిచ్చేరిలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాం. ఇలా మాక్సిమం అన్ని కవర్ చేస్తాం. రెండు తీసుకున్న 2 బైకులు. మా యూట్యూబ్ లో వీడియో మొత్తం ఫుల్ వీడియో చూడండి. పాండిచ్చేరిలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో మంచి మంచి నాతోనే వచ్చి మాతో ఉండదు, అన్ని కవర్ చేస్తాం. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, పాండిచ్చేరిలో ఒక బైక్ రెంట్ తీసుకుంటున్నాం. 2 బైకులు, ఒకటి వెస్పా, 2 ఇవే. ఒక బైక్ వచ్చేసి స్కూటీ వచ్చేసి ఒకటి 500 రూపీస్ 24 అవర్స్. ఏంటంటే బండిని వీడియో తీసుకోవాలి, ఏమైనా క్రాషెస్ ఉన్నాయో ఏమైనా ఉన్నాయని. మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు అట్నే ఇవ్వాలి, ఎందుకంటే మన బండికి ఏమైనా డ్యామేజ్ అయినా వాళ్ళు మళ్ళీ మనీ అడుగుతారు. సో ఏంటంటే మనం ఫస్ట్ అంతా వీడియో చూసుకోవాలి మంచిగా. కీస్ చెక్ చేస్తున్నాడు, ఇందులో చాలా కీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ పాండిచ్చేరి వీధుల్లో బైక్ రెంట్ తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు పాండిచ్చేరిలో ఉన్న మనం ఒక చిన్న టిఫిన్ సెంటర్ దగ్గర ఆగినాం. మా అల్లునికి బాగా ఆకలేస్తుందట. ఇడ్లీ చూడండి ఎలా ఉందో. అమ్మ ఒకసారి హాయ్ చెప్పండి. ఎగ్ దోశ తింటున్నాం, కానీ చట్నీ గిట్ల ఏం బాగాలేదు. అంతా ఫెయిల్ అయినంత ఫుడ్ అంతా ఫెయిల్ ఇడ. ఫ్రెండ్స్, మేము మాంగ్రూవర్ ఫారెస్ట్ వెళ్తున్నాం. అక్కడ వెళ్తుంటే మధ్యలో రోడ్డు మధ్యలో పట్టాలు ఉన్నాయి, రైలు పట్టాలు అక్కడ గేటు పడ్డది. ఆ గేటు పడితే మినిమం ఒక అర్ధ గంట సేపు ఆనే ఉన్నాం ఆ ట్రాఫిక్లోనే. అసలు నాకు అర్థం కాదు, ఇంత పెద్ద సిటీ ఒక బ్రిడ్జ్ కూడా పోయలేదు. చూడండి ట్రాఫిక్ జామ్ ఎంత పెద్దగా ఉన్నదో. ముంగట చింటూను బన్నీ గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తుంటే నేను వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తున్నాను. ఒక గదిలో ఉట్కపోత చాలు, కళ్ళు కాళ్ళు కలలు. ఫ్రెండ్స్, మనం బోటింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ వీళ్ళు చేపలు పట్టుకుని పోతున్నారు. చూడండి, చిన్న చేపలు ఎర్రగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కేకే బోట్ మాంగ్రూవర్ ఫారెస్ట్ బోటింగ్ అయితే అందులో పోతున్నాం. ఎక్కినాం. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మాంగ్రూవర్ ఫారెస్ట్ వెళ్తున్నాం. కొంచెం మీరు చూడండి, నేను మంచి మీకు లొకేషన్ చూపిస్తా. ఫ్రెండ్స్, ఇవన్నీ ఫిషింగ్ బోట్లు. చేపలు పట్టడానికి ఇందులో బయలుదేరుతారు అందరూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మ్యాంగ్రోవర్ ఫారెస్ట్ కి ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఆల్రెడీ లోపల నుంచి బోట్లు వస్తున్నాయి. 3 ప్లేసెస్ లోపల ఉన్నాయంట, అది కూడా చూద్దాం. ఇప్పుడే అన్న ఫిష్ బోటింగ్ అన్న చెప్పిండు. ఇవాళ మాత్రం మొత్తం చూసుకొని లైట్ హౌస్ మొత్తం ఇంకా కొన్ని నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని రావాలి. అప్పటి వరకు ఈ వీడియోస్ అలానే చూస్తూ ఉండండి.
సీట్ గా ఏ బోసిడి కాదు కానీ మంచిగా కానీ కోతి కొంచెం కోతి అసలు ఎక్కువ మామూలుకి ఇప్పుడే కొంచెం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎంటర్ అయ్యాం లోపలికి. చూడండి చూడండి ఎలా కొంచెం బాగుందో. ఓ జస్మిస్ మామ ఫోన్ ఫోన్ ₹1,00,000 ఫోన్ వాటర్ లో పడుతుండే ఫోన్ 81,000 రూపీస్ ఫోన్. ఓకే దిస్ వన్ ఇస్ వెరీ నైస్. ఫ్రెండ్స్ చూడండి వ్యూ ఒకసారి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నెక్స్ట్ అరికెమేడు అనే ఒక ప్యాలెస్ ఉంటుంది, ఓల్డ్ ప్యాలెస్. అది చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ అదే ఉంది ఈ ప్లాన్ లో. చోళ రాజులు పరిపాలించినప్పటి ప్యాలెస్ ఇది. మనం చూద్దాం. ఇది ఏంటంటే శిథిలావస్థలో ఉన్నది ఆ ప్యాలెస్. ఒకసారి చూద్దాం. ఓకే కేర్ఫుల్. లెట్స్ గో. ఇది అరకమేడు ప్యాలెస్. అప్పట్లో రాజులు చోళ రాజులు అన్నప్పుడు నిర్మించాడంట. అప్పట్లో ఇక్కడ యుద్ధాలు అవి ఇవి జరిగాయంట. అప్పట్లో ఇక్కడ ఉండే, బట్ ఇది ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి టూరిస్ట్ ప్లేస్గా పెట్టారు అంతే. ఇప్పుడు మనం నదిను సముద్రం కలిసే ప్లేస్కి వెళ్తున్నాం. మనం ఇప్పుడు అరకెమేడు ప్యాలెస్ చూసినాం, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఫోటో ఆయన వచ్చిన తర్వాత మనం నదిను సముద్రం కలిసే ప్లేస్కి వెళ్తున్నాం. చూడండి మీకు చూపిస్తాం. సెల్లు కింద పడతాను భయం అవుతుంది. డ్రైవర్ అన్న చూడు మమ్మల్ని ఇట్లా ఊపుతాడు మొత్తం ఇట్లా ఇలా ఇలా అలా అలా ఫ్రెండ్స్ ఇదే నది ఉన్న సముద్రం కలిసే ప్లేసు. మా ఒక్క బోటు మాత్రమే కొద్దిగా సముద్రం లోపలికి ఆ నది కలిసే ప్లేస్ నుంచి కొద్దిగా లోపలికి పోయింది. మిగతా బోట్స్ మొత్తం వెనకాలనే ఉన్నాయి. ఎందుకంటే ఇతను చెప్పిండు మా బోటు మాత్రమే ఇట్లా ముందుకు పోతుంది, వాళ్ళు కొద్దిగా లోపలికి రాలేరు, వాళ్ళు మాకు మాత్రమే పర్మిషన్ ఉందని చెప్పిండు. మేము మొత్తం నది నుంచి డైరెక్ట్ సముద్రంలోకి వెళ్ళిపోయినాం. కొద్దిగా దూరం వెళ్ళిపోయినాం. చూడండి చాలా బాగుంది. అక్కడ మస్తు ఎంజాయ్ చేసాం. మీకు దూరం నుంచి చూస్తే ఒక లైట్ హౌస్ కనిపిస్తుంది. నెక్స్ట్ అక్కడికి వెళ్తాం. మేము వచ్చేసాం అక్కడికి. దీన్ని లైట్ హౌస్ అంటారు ఇక్కడ. ఫ్రెండ్స్ చూడండి అక్కడ అలలు ఘోరంగా అంటే ఘోరంగా వస్తున్నాయి అలలు. చూడండి ఒకసారి పెద్ద అల వచ్చింది. అందుకు చూడండి ఒకసారి ఎట్లా వస్తున్నాయో. అందుకోసం కొద్దిసేపు అక్కడనే ఆగి మేము వాటిని వీడియో తీసుకొని వెళ్ళాము. ఫ్రెండ్స్ ఒక హోటల్కి వచ్చినాం. ఇక మధ్యాహ్నం ఆకలి అవుతుంది. హోటల్లో భోజనం చేసి కొద్దిసేపు రూమ్కి పోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం ఫ్రెంచ్ కాలనీ ఇంకేమైనా ఉంటే చూసేసి సాయంత్రం ఆలోచిస్తాం ఇంకేటన్నా పోవన్నా. ఫ్రెండ్స్ పాండిచ్చేరిలో స్ట్రీట్ షాపింగ్ చూడండి, బ్యాగులు అన్నీ
మ్యాట్లు బ్యాగ్ రకరకాలు ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్ళామో తెలుసా ఫ్రెండ్స్? సాయంత్రం ఫ్రెష్ అయిపోయి మేము పబ్కి వెళ్ళాం, కాశీ పబ్. అక్కడికి వెళ్తే వాళ్ళు లోపలికి రానిలేదు, ఎందుకంటే కపుల్స్ మాత్రమే ఎంటర్ అన్నాడు. అన్నాక మేము ఏం చేయనో తెలియక ఇక బయటకు వచ్చేసినాం. అక్కడ నుంచి మళ్ళీ మేము WTF అనే వేరే పబ్కి వచ్చినాం. అక్కడ మొత్తం చిల్ అయినాం ఆ రోజు మొత్తం నైట్.
empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. Feel like a dynamite, ready to explode right up in the sky. I need you to listen, I need you to hear. డే 2 ఇన్ పాండిచ్చేరి చాలా అంటే ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ డే 3 కూడా వస్తుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.